అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియో ఒక పల్లెటూరి కోడలుగా, పల్లెటూరి పద్ధతుల్లో, ఒక ఇంటి ఇల్లాలుగా నా ఇంట్లో పని అంతా ఒక పద్ధతి ప్రకారం ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా నా జీవనశైలి ప్రతిరోజు ఎలా ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అయ్యింది, కానీ వీడియో చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నేను ఈరోజు అయితే కరెక్ట్గా 5:30కి ఇలా లేసాను. కాకపోతే వాకిలి చిమ్మేటప్పటికి 6 ఇలా అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేస్తున్నాను. ఇక్కడ అడ్డం ఉన్నవన్నీ కూడా ముందైతే పక్కకు తీసేస్తున్నాను. నేను రోజు కూడా ఈ పొయ్యిల మీద అయితే పట్ట వేసి కప్పుకుంటానండి. ఎందుకంటే రాత్రి వర్షం పడ్డది అనుకోండి, ఇంక ఈ పొయ్యిలు మట్టి పొయ్యిలు కదా, ఇంకా పూర్తిగా పోతాయి. ఇంక వంట చేయడానికి కూడా పొయ్యిలు లేకుండా అయిపోతాయి. అందుకని వర్షం పడినా పడకపోయినా ఈ పొయ్యిల మీద మాత్రం ఖచ్చితంగా పట్ట వేసి అయితే కప్పుకుంటాను. ఇంకా ముందైతే ఇంటి ముందు వాకిలి చిమ్మేస్తున్నాను. దాని తర్వాత వెళ్ళే దారిలో చిమ్మి దాని తర్వాత కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకుంటాను. పల్లెటూరులో పని చేసుకునే విధానము, సిటీల్లో పని చేసుకునే విధానం పూర్తిగా వేరే ఉంటుందండి. పూర్తిగా అంటే లేచి నుండి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు పూర్తి జీవనశైలి అంతా డిఫరెంట్గానే ఉంటుంది. పల్లెటూరులో అనుకోండి, ఎంత స్థలం ఉంటే అంత స్థలం ముందైతే వాకిలి చిమ్మేసి నీరుతో కల్లాపు జల్లి పెద్ద ముగ్గు అయితే ఇంటి ముందు ముగ్గు పిండితో అయితే నీట్గా వేసుకుంటారు. దాని తర్వాత మిగతా పనులు చేసుకుంటారు. అదే సిటీల్లో అనుకోండి, ఇంకా ఫ్లాట్లో ఉన్నారనుకోండి, ఇంకా సింపుల్గా చేసేసుకుంటారు. ఇంటి ముందు అదే గది ముందు అయితే కొద్దిగా నీరు చిల్లేసి తడిగుడ్డతో నీట్గా తుడిచేసి చిన్న చాక్ పీస్తో చిన్న ముగ్గు వేసేస్తారు. ఇంక అయిపోయింది అక్కడికి. అదే పని మాకు గంటన్నర పడుతుంది కల్లాపు జల్లి ముగ్గు వేయడం ఇది. అదే సిటీల్లో ఉండే వాళ్ళకైతే 2 నిమిషాల్లో అయిపోద్ది. అంత డిఫరెంట్గా ఉంటుంది. అన్ని పనుల్లో కూడా అలానే ఉంటుంది. అంటే మా పల్లెటూరు పద్ధతులకి సిటీల్లో ఉండే పద్ధతులకి పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. ఇది చాలామందికి తెలిసిందేని, కాకపోతే నేను ఒక పల్లెటూరు కోడల్ని కదా, ఎలా ఉంటుందో జీవనశైలి అనేసి చెప్తున్నాను. నేనైతే తెల్లవారు లేయగానే ఫస్ట్ అయితే వాకిలి చిమ్మేశానండి. ఫస్ట్ ఇంటి ముందు చిమ్మాను. దాని తర్వాత వెళ్ళే దారిలో అయితే చిమ్ముకుంటాను. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, మా ఇంటి చుట్టూ చాలా ఎక్కువగా స్థలం ఉంటుంది, ఇంకా చాలా ఎక్కువగా చెట్లు ఉంటాయి, అందువల్ల ఎక్కువగా ఆకు రాలుతుంది. అందువల్ల ఖచ్చితంగా తెల్లవారు లేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇంటి చుట్టూ చిమ్మాలి, లేకపోతే చూడడానికి అస్సలు బాగుండదు, కొద్దిగా చెత్తగా అనిపిస్తుంది. నాకు కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి. నాకు ఎక్కువగా టైం అయిపోయేది కసువు తోసి కల్లాపు జల్లిన దగ్గర ఎక్కువగా అయిపోతుంది. అంత ఎక్కువగా టైం అయిపోద్ది అంటే ఇంత స్థలం ఉంది కదా, ఇంకా నీరుతో జల్లాలనుకోండి ఇంకా లేట్ అయిపోద్ది. ఇంక ఈ మధ్య అయితే మోటార్ పనిచేయటం లేదు, బోర్లో నీరు కొట్టుకొని కల్లాపు జల్లాల్సి వస్తుంది. చాలా టైం అయిపోతుంది. కల్లాపు అయితే నీరుతోనే జల్లుతున్నానండి. నిన్న మా అత్త అయితే తెచ్చిపెట్టింది పేడ, రోడ్డు మీద దొరికింది పేడ అయితే తెచ్చుకొని దాంతోనే కల్లాపు జల్లుకుంటాము. మాకు బర్రెలు ఏం లేవు, కాకపోతే మా ఊర్లో ఎక్కువగా బర్రెలు అయితే పెంచుతూ ఉంటారండి. మేమే పెంచడం లేదు, ఎందుకంటే మా ఇంట్లో పెద్దగా చేసే వాళ్ళు ఏం లేరు. నాకు బర్రెలు ఇవి చేయడం అయితే అస్సలు రాదండి. ఇంకా మా ఆయన బయట డ్యూటీకి వెళ్ళిపోతారు. మా అత్తమ్మ మావయ్యలు అయితే చేయలేరులేండి. ఇంకా చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ ముగ్గు వేశాను. నేను ఎక్కువగా వీడియోస్లో ఈ ముగ్గు వేసేది మీకు చాలాసార్లు చూపించాను కదా. ఇంకా ఇంటి ముందు వేసాను చూడండి. మా ఇంటి చుట్టూ ఎన్ని చెట్లు ఉన్నాయో చూడడానికి ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి మా ఇంటి చుట్టూ చెట్లు చాలా అందంగా. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మా మావయ్య కొన్ని మా బుడ్డోడికి అయితే రాగి జావ చేయాలనేసి రాగిపిండి అయితే డబ్బాల్లో వేసుకుంటున్నాను. కొనుక్కొని తెచ్చుకుంటామండి మేము రాగిపిండి. రాగులు తెచ్చి ఆడించుకొని ఆ పిండి అయితే ఉంచుకునేది ఏం లేదు. ప్యాకెట్లతోనే నేను రాగిపిండి తెచ్చుకొని అయిపోతుంటే కట్ చేసుకొని అయితే డబ్బాల్లో వేసుకుంటాను. ఈరోజు అయిపోయింది, అందువల్ల కట్ చేసుకొని డబ్బాలో వేసుకున్నాను. ఒక 3 స్పూన్లు అయితే రాగిపిండి వేసుకొని వాళ్ళిద్దరికి అయితే చేస్తున్నాను. వాళ్ళిద్దరికే కాబట్టి 3 స్పూన్ల రాగిపిండి అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరు తాగరు. మా అత్త తాగితే ఇంకా మంచిదండి రాగి జావ, కాకపోతే అస్సలు తాగదు. మా అత్తకు అన్నీ కూడా టేస్టీగా ఉండాలి, అప్పుడే తింటుంది. రాగి జావ టేస్ట్ చూసుకుంటే కాదు కదండి, ఇది ఆరోగ్యపరంగా తింటారు. మా మావయ్యకి షుగర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెల్లవారులేసి రాగి జావ అయితే తాగుతారు. నేను ముందు కసువు తోయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత రాగి జావ అయితే ఖచ్చితంగా చేస్తాను. రాగి జావ చేసి నీటిలో పెట్టేశాను. దాని తర్వాత సపారంలో అయితే కసువు దోసుకుంటున్నానండి. సపారంలో ఎక్కువగా ఈ మధ్య కోలు అయితే కప్పెడుతున్నాము. చాలా ఎక్కువగా కోడి పెంట అయితే ఉండిపోతుంది, చాలా వాసన అయితే వచ్చేస్తుంది. అందుకని రాగి జావ చేసిన తర్వాత సపారంలో తోసాను. దాని తర్వాత కోళ్ళు రోజు కర్రల మీదకి ఎక్కుతాయి కదా, అక్కడైతే తోసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇదైతే క్లీన్ చేయాలండి, లేకపోతే ఇంటి చుట్టూ కూడా కోడి పెంట వాసనే వస్తుంది.
అంత ఎక్కువగా కోడిపెంట వాసన మీ అందరికీ ఎంత ఎక్కువగా వస్తుందో తెలిసే ఉంటుంది. పల్లెటూరు కదా, మాకు కోళ్ళు పెంచుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుందండి. అందుకని ఎక్కువగానే కోళ్ళు పెంచుకుంటున్నాము. కాకపోతే ఈ మధ్య కోళ్ళ వల్ల పెద్దగా కలిసి రావటం లేదు. కొద్దిగా పెద్ద అవుతున్నాయి, కొద్దిగా కాదండి బాగా అమ్మే టయానికి వస్తున్నాయి. ఏదో ఒక కారణం చేత చాలా కోళ్ళు అయితే చనిపోతున్నాయి. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. చిన్న పిల్లలుగానే ఉండిపోతే చనిపోతే అంత బాధ అనిపించదు, కానీ చాలా పెద్ద కోళ్ళు కరెక్ట్గా అమ్మే టయానికి వచ్చే టయానికి అవి చనిపోతూ ఉన్నాయి. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా కష్టపడి పెంచుతామండి, అవి కూడా పెంచడం అంత తేలికేం కాదు. కాకపోతే అలా అయిపోతుంది. కుక్కలు తినేయడము, లేకపోతే ఏదైనా తెగులు రావడము, ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి చచ్చిపోతున్నాయి. ఇంకా కోళ్ళ దగ్గర అంతా క్లీన్ చేసేసిన తర్వాత పొయ్యి అయితే అలుక్కుంటున్నానండి. పొయ్యి నేను 2 రోజులకు ఒకసారి శుక్రవారం ఆదివారం అయితే ఖచ్చితంగా అలుక్కుంటానండి. ఇది ఆదివారం వీడియో. ఆదివారం అయితే అలుక్కుంటున్నాను. నీట్గా ఖచ్చితంగా 2 పొయ్యిలు మట్టి పొయ్యిలు కాబట్టి అలుక్కుంటే చూడడానికి ఇంటి ముందు చాలా అందంగా కనిపిస్తుంది. అందుకని వారానికి 2 సార్లు అయితే ఖచ్చితంగా అలుక్కుంటాను. ఈ 2 వారాలు ఎందుకు అలుక్కుంటానంటే మా ఊర్లో సైడు ఆదివారం శుక్రవారం అలుక్కుంటేనే మంచిది అని అంటారు. అందుకని నేను ఈ 2 రోజులు అలుక్కుంటాను. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రోజు అయితే ఇలా నీట్గా అయితే అలుక్కుంటారు. అలికిన తర్వాత చిన్న ముగ్గు అయితే వేసుకుంటానండి. నేను ఈ 2 పొయ్యిల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా దాచుకుంటానండి. ఎందుకంటే నేను పొయ్యి మీదే చాలా వరకు వంట అయితే చేస్తాను. ఇంకా పొయ్యి మీద అయితే ఇప్పుడు ముగ్గు అయితే వేసుకుంటున్నాను. పొయ్యి మీద ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా ముగ్గు పిండితోనే వేయాలి, అది కూడా వరిపిండితోనే వేయాలి. నేను కొద్దిగా వరిపిండి కొద్దిగా ముగ్గుపిండి 2 కలిపి అయితే వేస్తాను ఎప్పుడు. ఎందుకంటే ఒట్టి వరిపిండితో ముగ్గు వేయాలంటే నీట్గా రాదండి. పిండి వదిలేటప్పుడు అసలు గీతలు సరిగ్గా రావు. అందుకని కొద్దిగా ముగ్గుపిండి కొద్దిగా వరిపిండి 2 కలిపి ముగ్గు వేస్తే నీట్గా వస్తుంది. ఎక్కువగా నేను అలాగే వేస్తాను. అంటే వెళ్ళే దారిలో వేసేటప్పుడు కూడా సేమ్ అలానే వేస్తాను. ఇంకా ముగ్గంతా వేసిన తర్వాత పొయ్యిలు అయితే ఇలా ఉన్నాయండి. కొద్దిగా సింపుల్ డిజైన్లే వేసాను. పెద్ద డిజైన్లు నాకు రావు, మీకు చాలాసార్లు చెప్పాను. పొయ్యి దగ్గర ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ కోసం అయితే పప్పు అయితే ఆడించుకుంటున్నాను. 3 రకాల పప్పులు అయితే నానబెట్టుకున్నానండి. ఎందుకంటే ఆ 3 రకాల పప్పులు కూడా కొద్దిగా వేసి ఉన్నాం. మినపప్పు బాగానే ఉన్నలేండి, శనగపప్పు కొద్దిగా ఉన్నాం, ఇంకా శనగలు పచ్చి శనగలు అంటారు కదా అవి అయితే ఉన్నాం. ఇంకా ఆ 2 కూడా కొద్దిగా ఉన్నాం. ఎందుకులే వేస్ట్ చేయడము, ఈ మినపప్పులో వేసేస్తే వాటిలో బాగానే ఉంటాయి అనేసి అవి కూడా కలిపేసి అయితే రాత్రి నానబెట్టేశాను. తెల్లవారులేసి మొత్తము బయట పని అంతా అయిన తర్వాత టిఫిన్ చేసేటప్పుడు నీట్గా మిక్సీలో వేసి అయితే ఆడించుకుంటున్నాను. మెత్తగా ఆడించుకుంటానండి నేను. ఇవేమి మసాలా వడలు కాదండి, నార్మల్ వడలే చేస్తున్నాను. నాకు మసాలా వడలు పెద్దగా రాదు, ఇప్పటిదాకా అయితే ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఈసారి ట్రై చేయాలి. కానీ మసాలా వడలు తెల్లవారు టిఫిన్ చేసేటప్పుడు చేస్తే పెద్దగా ఎవరు తినడానికి ఎక్కువగా తినలేరు. తినడానికి ఏమో తింటారు, కాకపోతే సాయంకాలము ఏదైనా స్నాక్స్లా చేస్తే బాగుంటుంది మసాలా వడ. ఇప్పుడైతే నార్మల్ వడే చేస్తున్నాను. నేను ఆడించుకునేటప్పుడే ఉప్పు అయితే వేసేసాను. ఆడిచ్చేసింది మొత్తం అయిపోయిన తర్వాత సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు వేసుకున్నాను. మిక్సీ జార్లో అల్లము, తెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కచ్చపచ్చగా ఆడిచ్చేసి పక్కన పెట్టుకున్న ఈ రుబ్బులో వేసేసి మొత్తం కలిసేలాగైతే నీట్గా కలిపి పెట్టేసుకున్నాను. అంతేనే, మిక్సీలో వేసేదానికి రుబ్బేదానికి టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుందండి. మిక్సీలో వేసి ఆడిచ్చి చేసే వాటిలో అయితే కొద్దిగా గట్టిగా వస్తాయి. అదే రుబ్బు చేసుకున్నాం అనుకోండి రుచి చాలా బాగుంటుంది రుబ్బు చేసుకుంటే. కాకపోతే రుబ్బుకునేదానికి రుబ్బే రోలు అయితే లేదండి. మేము పచ్చడి దంచే రోలు రుబ్బుకునేదానికి పనికి రాదు. అందుకని ఎప్పుడు నేను పప్పు అయితే రుబ్బను. కాకపోతే నాకు పప్పు రుబ్బుకొని వడలు చేసుకుంటేనే చాలా ఇష్టము. రుబ్బు రోలు లేక ఇబ్బంది. మిక్సీలో వేసుకుంటే నాకు నచ్చదండి, కాకపోతే ఏదో చేసుకుని తింటాం అంతేని. ఇంకా పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడయిన తర్వాత వడలు అయితే వేసేసుకుంటున్నాను. వడలు అయితే పర్లేదండి, బాగా వచ్చాయి తినడానికి, మరీ అంత ఇదిగా ఏం లేవు. కాకపోతే రుబ్బుకొని చేసుకుంటే బాగుంటాయి, ఇంకా 2 ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది. ఇంకా ఎప్పుడైనా మళ్ళీ చేసుకోవాలి తినాలి అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా నా పనుల పద్ధతి ఇలా ఉంటుంది. పల్లెటూరులో ఆల్మోస్ట్ నేను చేసుకునే పద్ధతిలోనే చేసుకుంటారు. కాకపోతే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అనమాట. ఇంటిని చూసి ఇల్లాలు చూడాలి అంటారు. అంటే ఇంటిని చూస్తేనే అర్థమైపోద్ది ఇల్లాలు ఎంత చక్కగా ఇంటిని చక్కబెడుతుందో, ఇల్లాలు కూడా ఎంత నీట్గా ఉంటుందో అనేసి అర్థమైపోద్ది. అంటే పూర్వకాలం ఈ సామెత బాగా వాడేవారు కదా. ఇంకా నేనైతే నీట్గానే ఇల్లు ఉంచుకుంటానండి. కాకపోతే మా ఇల్లు చిన్నది కాబట్టి ఎంత నీట్గా ఉంచినా సరే అంత నీట్గా అనిపించదు. ఎందుకంటే మా ఇంట్లో అన్నీ ఒకే గదిలో పెట్టుకుంటాం కాబట్టి ఎంత నీట్గా సర్దినా సరే నీట్గా ఉండదు. అదే దేనికి దానికి సపరేట్గా ఉండి మంచి ఇల్లు ఉన్నదనుకోండి, ఇంకా ఏ వస్తువులు వాటికి సపరేట్గా ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా ఓపిక చేసుకొని నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఇల్లు చాలా చూడడానికి చక్కగా కనిపిస్తుంది. ఇంకా నాకు ఒకరు అడిగారు కామెంట్లో, నేను హోమ్ టూర్ వీడియో చేశాను కదా, ఆ వీడియో కింద ఒకరు అడిగారు, అక్క మీ ఇల్లు అంటే నీకు అంత ఎందుకు ఇష్టము అని అడిగారు. ఎందుకంటే మా ఇల్లు నాకు అంత ఇష్టము. మా ఇంటి చుట్టూ
చుట్టూ కూడా చాలా ఎక్కువగా చెట్లు ఉంటాయి. చాలా అందంగా కనిపిస్తుందండి మా ఇల్లు. అది కాకుండా మా ఇల్లు సొంత ఇల్లు, చిన్నదైనా సరే సొంత ఇల్లు, అద్దె కట్ట అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే ఎలాంటి అప్పులు లేవు. ప్రశాంతంగా రాత్రి తిని పడుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్ర పట్టేస్తుందండి. అందుకని మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టము. అదే పెద్ద ఇల్లు ఉండి ఆ ఇంటి కోసమే నానా ఈఎంఐలు, నానా అప్పులు చేసి అప్పులు ఎప్పుడు తీరుతాయా, వడ్డీలు ఎలా కట్టాలా అనే ఆలోచన ఉంటుంది చూసారా. అది ఎంత పెద్ద ఇల్లు ఉన్నా సరే ప్రశాంతంగా అయితే నిద్రపోలేము. నాకు అందుకే మెయిన్ రీజన్ అయితే అదేనండి, మా ఇల్లు నాకు ఇష్టపడడానికి. మంచి ఇల్లు కట్టుకోవాలనే కోరిక అయితే ఉంది, కానీ ఇప్పుడు ఉన్న ఇంట్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా వడలు చేసేయడం అయిపోయిన తర్వాత మా అత్త మా మావయ్యలకి అందరికీ పెట్టేసిన తర్వాత మంచినీరు అయితే వచ్చాయి. మంచినీరు మేము కొలాయిలో వచ్చిన నీరే తాగుతామండి, బయట నుండి ఎక్కడి నుండి తెచ్చుకోము. మాకు ఇవే బాగుంటాయి. ఇవి పెన్నా నీరు, పెన్నా నుండి వచ్చే నీరు కాబట్టి తాగడానికి కూడా రుచిగానే అనిపిస్తాయి. కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి తాగారనుకోండి, నీరు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి అని అంటారు. మాకైతే బాగా అలవాటు కాబట్టి బాగుంటాయి. ఇంకా నేను ఫస్ట్ ఒక బింది, చిన్న బింది ఇత్తడి బిందులో అయితే నీరు పెట్టేశాను. దాని తర్వాత ఈ గుడ్డ కట్టుకొని ఉంచుకున్నాను కదా, ఇది రాగి బిందె అండి. ఇలా గుడ్డ కట్టుకొని ఆ గుడ్డని తడిపేసి నీరు పట్టుకున్నాం అనుకోండి, చాలా చల్లగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో ఉండే నీరు లాగానే ఉంటాయి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇంకా ఎండాకాలము కొద్దిగా ఎండలు ఉండేటప్పుడు బిందెలో నీరు వేడెక్కిపోతూ ఉంటాయి, తాగడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని ఇలా గుడ్డ కట్టుకొని నీరు పట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, చాలా చల్లగా ఉంటాయి. మినిమం అయితే ఫ్రిడ్జ్లో ఉండే నీరు ఉన్నట్టే ఉంటాయండి. ఇంకా ఇది రాగి బింది కాబట్టి ఇందులో నీరు తాగితే చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంక ఈ బిందెతో కూడా నీరు పెట్టేసుకొని ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను. మంచినీరు పట్టడం అయిపోయిన తర్వాత ఇంకా బకెట్లు అన్నీ నీట్గా కడిగేసుకొని బకెట్లన్నిటికైతే నిండా నీరు పట్టుకొని అయితే మూతలు పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా ఎందుకు పట్టుకుంటున్నానంటే మోటార్ పోయిందని చెప్పాను కదా, మోటార్ పోవడం వల్ల ఇంకా నీరు ట్యాంకీలోకి ఎక్కటం లేదు. ఇంకా స్నానం చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందువల్ల ఈ బకెట్లు అన్నిటికీ నీరు పట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, సాయంకాలం స్నానం చేసేటప్పుడు నీరుకి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే బోర్లో నీరు కొట్టుకొని స్నానం చేసినప్పుడు బకెట్లు అందరికీ ఇంక నేనే కొట్టి పెట్టాలి. మా అత్త, మా మావయ్యకి, మా బుడ్డోడికి అందరికీ నేనే నీరు కొట్టి పెట్టి బాత్రూంలో పెట్టాలి. కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని ఇలా నీరు పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనుకోండి, స్నానం చేసేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు అనేసి ఇంకా బకెట్లు అన్నిటికైతే నీరు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. వేడి నీరు దగ్గరకు కూడా నీరు పట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. నేను కూరగాయల మొక్కలు వేయకపోవడానికి మెయిన్ రీజను మోటార్ బాగాలేదండి. మోటార్ బాగుంటే నీరుకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా ఒక్కరోజు నీరు రాకపోయాయి అనుకోండి, మొక్కలకు ఇంకా బోర్లో కొట్టుకొని అన్ని మొక్కలకు నీరు వేయాలంటే కష్టం అనిపిస్తుంది. అందుకని మెయిన్ రీజన్ అయితే నీరు ప్రాబ్లం వల్ల. నీరు ప్రాబ్లం అంటే మాకు నీరు వల్ల ఏమి ఇబ్బంది ఉండదు, ఎక్కడికో వెళ్ళి మూసుకోరావాలి, ఇవైతే ఏమి ఇబ్బంది ఉండదు. కాకపోతే మొక్కలకి నీరు వేయాలంటే ఖచ్చితంగా మోటార్ ఉండాలి. ఆ మోటార్ లేకపోవడం వల్ల నేను మెయిన్ కూరగాయల మొక్కలు అయితే వేయటం లేదు. తొందరలోనే మోటార్ బాగు చేసుకోవాలని అయితే అనుకుంటున్నాము. ఇంకా అన్నిటికీ నీరు పెట్టేసిన తర్వాత మూతలు పెట్టేసి అయితే పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత తొట్టుకు కూడా నీరు పెట్టేద్దాం అనేసి అనుకున్నాను. అంతలోకి నీరు ఆగిపోయాయి. ఇంకోసారి నీరు వస్తాయి, వచ్చినప్పుడు పట్టుకుందాంలే అనేసి ముందైతే పొయ్యి మీద సంగడి పెట్టేద్దాం అనేసి పొయ్యి మీద నీరు పెట్టేసి, రేషన్ బియ్యమేనండి నేను ఎప్పుడు సంగడి చేసేది. ఇంకా రేషన్ బియ్యం నీట్గా ఒక 4-5 సార్లు కడిగిన తర్వాత ఈ నీరు బాగా వేడయిన తర్వాత ఈ రేషన్ బియ్యం దాంట్లో వేసేసి ఇంకా బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని అయితే ఉడికించుకుంటాను. మేము ఖచ్చితంగా వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి ఇలా అయితే రాగి సంగటి చేసుకుంటూ ఉంటాము. మామూలుగా అయితే మా అత్త వాళ్ళు వారానికి 4-5 సార్లు చేసుకునేవాళ్ళు సంగటి. నేను వచ్చిన నుండి పాపం వాళ్ళు కూడా తినడం మానేశారు. నాకు ఎందుకు రాగి సంగటి అంటే ఇష్టం ఉండదు. ఈరోజు కూడా రాగి సంగటి చేయడానికి మెయిన్ రీజను కూర చికెన్ కూర అండి. అందుకని రాగి సంగటి చేశాను. చికెన్ కూరతో అయితే భలే తింటాను రాగి సంగటి. చికెన్ కూర, కోడిగుడ్లు పులుసు, ఇలా ఏవైనా పులుసు కూరలు అయితే బాగా తింటాను రాగి సంగటి. మిగతా ఏ కూరలు, తాలింపు కూరలు, కొన్ని కూరలతో అయితే అస్సలు తినలేనండి. ఇంకా అన్నం మొత్తం నీట్గా ఉడికిపోయిన తర్వాత పిండి అయితే వేసేసాను. పిండి కూడా లైట్గా వేడయిన తర్వాత ఇంక ఇప్పుడైతే కెలుక్కుంటున్నానండి. పొయ్యి మీద పెట్టేసాను. పొయ్యిలో నిప్పులంతా నీట్గా ఆరిపేసి దాని తర్వాత కెలుక్కుంటున్నాను. ఇలా పొయ్యి మీద పెట్టుకునే కెలుక్కున్నాం అనుకోండి, ముద్ద మరీ గట్టిగా రాకుండా మరీ మెత్తగా కాకుండా కరెక్ట్గా ఉంటుంది. అందుకని ఎప్పుడు ఇలానే కెలుక్కుంటాను. అప్పుడప్పుడు నేను దించేసి కూడా కెలుక్కుంటానండి. అలా కెలుక్కుంటే కొన్నిసార్లు పిండి వేయాల్సి వస్తుంది మళ్ళీ కెలుక్కునేటప్పుడు. ఇలా కెలుక్కుంటే మళ్ళీ పిండి వేయాల్సిన అవసరం ఉండదు, కరెక్ట్గా సరిపోద్ది. కాకపోతే కొన్నిసార్లు కెలకలేను, అంటే మరీ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, పొయ్యి బాగా వేడి అనిపించినప్పుడు మరి పొయ్యి మీద కెలకలేను, కిందకి దించేసి కెలికేసుకుంటాను. అయితే నేను సంగటి అయితే ఇప్పుడు బాగానే తినడం అలవాటు చేసుకున్నానండి. తినడం కాడికి చేయడం బాగా అలవాటు చేసుకున్నాను. ఇంతకుముందు సంగటి అంటే ఎలా చేస్తారో కూడా తెలియదు, పెళ్ళి అయిన తర్వాతే నేర్చుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కూడా సంగటి అంటే ఏటో తెలీదు, నాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు పెళ్ళయిన తర్వాత బాగా తెలిసి కొన్ని కూరలతో అయితే బాగా ఇష్టంగా తింటాను. మెయిన్ అయితే చికెన్ కూరతో బాగా తింటాను.
సంగటి మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా అందరం కూడా తినడానికి అయితే కూర్చున్నాము. ఈ సంగటి ముద్దలు చేసే ముందు అయితే నేను గిన్నెలన్నీ కూడా దగ్గర తెచ్చుకొని పెట్టుకుంటాను. ఇంకొక గిన్నెతో అయితే నీరు కూడా దగ్గర తెచ్చుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే ముద్దలు చేసేటప్పుడు నీరు ఖచ్చితంగా కావాలి. ఇంకా కూర అయితే ఇదిగోండి, మరీ ఎక్కువగా పులుసు లేకుండా అలా అని పలచగా లేకుండా బాగుంది కూర. అంటే మరి చిక్కగా కాకుండా బాగుంది. తినడానికి అయితే భలే ఉంది. రాగి సంగటిలోకి రాగి సంగటి చికెన్ కూర అయితే కాంబినేషన్ భలే ఉంటుంది. ఆ ఒక్కదాంతో అయితే నేను చాలా ఇష్టంగా తింటానండి. ఇంకా మా అత్త మా మామయ్య వాళ్ళందరికీ సంగటి పెట్టేస్తుంటే మా అత్తేమో ఒక పక్క కూర అయితే వేసేస్తుంది. నేను మా అత్త చేత చికెన్ కానీ చేపలు కానీ కూర అయ్యిందనుకోండి, ఇంట్లో వాళ్ళందరికీ మా అత్త చేత కూర వేపిస్తాను. ఎందుకో నాకు చికెన్ కానీ చేపలు కానీ కూర వేస్తే సరిగ్గా వేసాను అని ఫీలింగ్ అయితే ఉండదు. అందువల్ల మా అత్త చేత వేపిస్తాను. మా అత్త కూడా నీట్గా వేస్తుంది. అంటే 2 పూటలకి సరిపోయేటట్టు అందరికీ సమానంగా వచ్చేటట్టు అయితే వేస్తుంది. అందుకని నేను మా అత్త చేత వేపిస్తాను. అత్త అందరికీ కూర గిన్నెలో కూర పెట్టేలోపు నేను గిన్నెలు అన్నింటిలోనే సంగటి పెట్టేశాను. మీలో ఎంతమందికి సంగటి అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. చాలామంది చాలా ఇష్టంగా తింటారు సంగటి. నాకే ఫస్ట్ నుండి తెలీదు, అందుకే అంత ఇష్టం ఉండదు. కానీ మా ఆయన మా అత్త మా మామయ్య పర్లేదు బాగానే తింటారు. మా ఆయనకైతే సంగటి మరీ అంత ఇష్టమైతే ఏమి ఉండదండి, కాకపోతే తింటారు. నాకే కొన్ని కూరలతో మాత్రమే తింటాను, అలా ఉంటుంది. ఇంకా అందరం అయితే కూర్చొని తినేస్తున్నామండి. మేము చికెన్ కూర ఇది చేపల కూర అయితే మాత్రమే అందరం ఒకేసారి కూర్చొని తింటాము. మిగతా ఏ కూరలు అయినా సరే ఎవరికి వాళ్ళు సపరేట్ తింటారు, ఎవరికి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటారు. కానీ ఈ కూరలు అయినప్పుడు మాత్రం అందరు కూర్చొని అయితే తింటాము. ఈరోజు మా హస్బెండ్ కూడా ఇంటికాడే ఉన్నారు. వీడియో తీస్తుంది మా హస్బెండేనండి, అందువల్ల వీడియోలో కనిపించలేదు. ఇంకా సంగటి అయితే చికెన్ కూరలతో అదిరిపోయిందండి, చాలా బాగుంది, భలే నచ్చింది నాకు. నేను ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే సంగటి చేస్తాను. కాకపోతే మా మామయ్య ఎక్కువగా అడుగుతారు, అమ్మ సంగటి చేయొచ్చు కదా, షుగర్ ఉంది కదా, మేము సంగటితో తింటే చాలా మంచిది, నువ్వు తినవనేసి చేయడం లేదు, నాకైతే తినాలనిపిస్తుంది అనేసి అడుగుతారు. నాకు 2-3 రోజుల నుండి అడుగుతున్నారని ఈరోజు చేశాను. అది కూడా చికెన్ కూర తావడం వల్ల చేశాను. ఇంకా అన్నం అంతా తినడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నీరు వచ్చాయండి. ముందైతే తొట్టికి నీరు పట్టుకుంటున్నాను. ఈ పైపు నీరు మాకు ఆల్మోస్ట్ రోజంతా కొన్ని రోజులైతే వచ్చినట్టుగానే ఉంటాయి. మాకు పెన్నా నీరు దగ్గరే కాబట్టి పెద్దగా నీరుకైతే ఇబ్బంది ఉండదండి. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి ఏదైనా 1 రోజు 2 రోజులు అయితే వేయకుండా మానేస్తారు. ఎందుకంటే మోటార్ చెడిపోద్ది, అంటే పెద్ద మోటార్ కదా, అప్పుడప్పుడు చెడిపోద్ది. అలాంటప్పుడు నీరు రావు. అలాంటప్పుడు మాకు బోర్ ఉంది కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు. ఇంకా తొట్టికి నీరు పట్టేసిన తర్వాత గిన్నెలన్నీ బయటేసేసి అయితే గిన్నెలు తోముతున్నాను. ముందైతే తినేసాము, దాని తర్వాత గిన్నెలు తోముతున్నానండి. ఎందుకు ముందు తినేసాము దాని తర్వాత గిన్నెలు తోముతున్నానంటే, ఈరోజు సంగటి చేశాను. సంగటి చేసేటప్పుడు సంగటి వేడిగా ఉండేటప్పుడు తింటేనే బాగుంటుంది. ఇంకా సంగటి కూర ఒకేసారి చేశాను కదా, సంగటి వేడిగా ఉంటే బాగుంటుంది అనేసి ముందైతే తినేసాము. దాని తర్వాత అయితే గిన్నెలు అన్నీ బయట వేసుకొని అయితే దోమేసుకుంటున్నాను. గిన్నెలు మధ్యాహ్నం ఉండి తెల్లవారు టిఫిన్ చేసిన వరకైనా గిన్నెలు ఉన్నాయండి, అవన్నీ ఇప్పుడైతే దోముకుంటున్నాను. ఒక పావు గంట అయితే కూర్చొని నిదానంగా దోముకుంటాను. దాని తర్వాత కొన్ని బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు కూడా ఉతికేస్తాను. నాకు ఈ మధ్య చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్లీజ్ ప్రతి వీడియో కూడా ఇలానే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను కష్టపడిన దానికి ఫలితం వస్తుంది. ఇంకా గిన్నెలన్నీ కూడా నీట్గా దోమేసి ఆ ట్రేలో వేసేసి అయితే ఆరబెట్టుకున్నాను. దాని తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. బట్టలు అయితే నావి, మా అత్తవి, మా బుడ్డోడి ఒక 4 జతలు ఉన్నాయి అంతేని, ఎక్కువ బట్టలు ఏం లేవు. మా మావయ్యది ఒక పంచి ఉన్నది, అంతకుమించి బట్టలు ఏం లేవు. కొన్నిసార్లు అయితే 2 రోజులకు ఒకసారి ఇలా బట్టలు ఉతుకుతాను. అలాంటప్పుడు అయితే 2 బకెట్లు బట్టలు అవుతాయండి. ఇంకా 2 గంటలు కూర్చుంటాను ఆ బట్టలు ఉతికే కాడని. బట్టలు ఉతికే కాడ నాకు చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే బట్టలు ఉతకాలి, జాడించాలి, ఆరేయాలి, మళ్ళీ సాయంకాలం ఎండిపోయిన తర్వాత తీసి మడతేసి అక్కడ మళ్ళీ సర్ది పెట్టాలి. చాలా పని ఉంటుంది నాకు ఈ బట్టలు ఉతికే దగ్గర. అస్సలు ఇష్టం ఉండదు బట్టలు ఉతికేది, చాలా కష్టం అనిపిస్తుంది. ఎవరైనా ఒకరు హెల్ప్ చేస్తే బాగుండు అని ఈ పనిలో మాత్రమే నాకు అనిపిస్తుంది. మిగతా ఏ పనిలోనే ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని అనిపిదు. చేసుకుంటాను, నిదానమైన స్లోగా అయినా సరే చేస్తానే ఉంటాను. ఈ పని మాత్రం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కున్నాను అనుకోండి తక్కువగానే అనిపిస్తాయి, కానీ కొన్నిసార్లు బద్ధకం అనిపించేస్తుంది అనమాట. ఉంటేలే రేపు అన్నీ ఒకేసారి ఉతుక్కోవచ్చు అని ధీమా వచ్చేస్తుంది. అలాంటప్పుడు 2 రోజులకు బట్టలు ఒకేసారి 2 గంటలు కూర్చొని నిదానంగా ఉతుకుతాను. అలాంటప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడైతే బట్టలు తక్కువే కాబట్టి తొందరగానే ఉతికేసాను. వీడియో అయితే ఇంతేనండి. నేను రోజు పని చేసుకునే విధానం ఇలానే ఉంటుంది. ఇంకా ఈ వీడియోలో కొన్ని పనులు నేను చేసేవి పెట్టలేదు. అంటే ఇంట్లో కసువు దోసేది, ఎక్కడ గిన్నెలు అక్కడ సర్దుకునేది, ఇదంతా చూపించలేదు. ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. చాలామంది ఇప్పటికే స్కిప్ చేసి చూస్తారు. ఎందుకులే అనేసి అవి కూడా మరి పెట్టలేదు, చాలా వీడియోలో అవి పెట్టున్నానని. ఇంక ఇప్పటి వరకు అయితే సరిపోద్దులేండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.